నమస్కారం. మెట్రో న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు 23వ వార్డులో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని 25వ వార్డులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వార్డు పరిధిలోని దేవనగర్, గాయత్రి ఎస్టేట్, బెర్లాగడ్డలో ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రస్తుతం వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను తాను గెలవగానే ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని భరత్ మహిళలకు హామీ ఇచ్చారు. యువతతో మాట్లాడుతూ తనను గెలిపించాక తనకున్న నెట్వర్క్తో కర్నూలుకు పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పారు. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చొరవ తీసుకుంటానని తెలిపారు. ఇప్పుడున్న పాలకులు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నా చెత్త చెదారం రోడ్లపై ఉన్నా పట్టించుకోవటం లేదని ఆయన మండిపడ్డారు. తద్వారా ఎంతో మంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందించే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. తమ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పేదల కోసం టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపడితే ఈ వైసీపీ ప్రభుత్వం నిర్మాణాలు పూర్తి చేయకుండా అలాగే వదిలేసిందన్నారు. తద్వారా లబ్ధిదారులకు ఇళ్లు అందకుండా పోయాయని ఆయన మండిపడ్డారు. తాము వచ్చిన వెంటనే మళ్లీ ఇళ్లను నిర్మించి పేదలకు అందజేసే బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, జనసేన ఇన్ఛార్జ్ అర్షద్, వార్డు ఇన్ఛార్జ్ రాజశేఖర్ యాదవ్, నాగయ్య, మధు, మహేష్, బాలు, కల్లు శ్రీను, సుధాకర్ రెడ్డి, సత్యరాజ్, రమణయ్య శెట్టి, మధు, మహబూబ్ బాషా, మదిలేటి, కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్జ రామకృష్ణ, జనసేన పవన్ తదితరులు పాల్గొన్నారు. టీజీ భరత్ భరోసా యాత్ర ముగిసిన అనంతరం బిర్లాగడ్డలో 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. రానున్న ఎన్నికల్లో టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని పార్టీలో చేరిన వాళ్లు చెప్పారు. టైం ఉండింది. ఆ రోజే ఇంకా లాస్ట్ అని 55 ఏళ్ళు పెట్టినారు. నాకు పింఛన్ లేదు, ఏం లేదు. నేను ఎట్లా ఒకటే నేను వచ్చిందో సాల్వ్ చేస్తా. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అంతా చేసింది ఇదే, అందరికి అన్యాయం చేసినారు. ఇంకోసారి పొరపాటు చేయొద్దండి. ఫ్యాన్కి వేస్తే ఊరేసుకోవాలి. ఇంకా మనం ఫ్యాన్కి ఊరేసుకునే పరిస్థితి వస్తుంది. నిజం చెప్తున్నా తల్లి, తమాషా కాదు. మీరు ఓటు హక్కుని సరిగ్గా వాడండి. సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపియండి. న్యాయం చేసే పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీనే. ఇక్కడ నేను ఉంటా, నేను అన్ని సార్ట్అవుట్ చేస్తా. మీరు ఓటేసి గెలిపండి. ఏమా చేయండి. 6 గ్యారెంటీలు నా ఉన్నాయి. సూపర్ 6 కర్నూలు అంటారు. ఇవన్నీ చేయబోతున్నా. చదవాలమ్మా తల్లి, పిల్లల భవిష్యత్ ఇది. డిగ్రీలు చదివి వాలంటీర్ ఉద్యోగాలు చేస్తారా, లేకపోతే నిజమైన ఉద్యోగాలు చేస్తారా? నిజమైన ఉద్యోగాలు అంటే నా ఓటేసి గెలిపిస్తే అయితే తల్లి. ఏం తల్లి ఛాన్స్ చేయండి. ఆ రోజు ఇక్కడికి వచ్చారు కదా, చర్చకు వచ్చారు. అందరూ ఓటేసి గెలిపియండి. బాగా చేయగలుగుతాం. ఫ్యూచర్ బాగుంటుంది. చర్చకు కూడా చెప్పారు. అన్ని స్టెప్ బై స్టెప్ అన్ని డెవలప్మెంట్స్ కూడా చేయగలుగుతాం. కులం మతం కాదమ్మా. చేతిలో బైబుల్ పెట్టుకున్నారని లాస్ట్ టైం వేసినారు. 5 ఏళ్ళు చేతులు కాల్చినారు మనకి. నేను బాగా చేస్తా, గెలిపియండి. అంతా మీరు కష్టపడినారు అట్లా అందరికి చెప్పండి. చెప్పడం ఇంపార్టెంట్. అంటే పరిచయాలు ఉంటాయి కదా, ఫోన్లలో చేసి చెప్పండి. ఒక అవకాశం ఇవ్వండి. సైకిల్ గుర్తు 4 గ్యారెంటీలు 5 ఏళ్ళలో చేయబోతున్నాం. ఏమ్మా థ్యాంక్స్ తల్లి. కర్నూలు రూపురేఖలు మారిపోతుంది. ఒక్క ఛాన్స్ ఇస్తే ఇవన్నీ చేయబోతే మీకు అర్థమవుతుంది. చదివితే అర్థమవుతుంది. ఒక్క అవకాశం ఇవ్వాలా. తర్వాత మేము చెప్పేది పిల్లల భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది వాలంటీర్ల ఉద్యోగాల గురించి కాదమ్మా, రియల్ ఉద్యోగాలు వస్తాయి. మా గవర్నమెంట్లో 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేశారు. దాదాపు 2 లక్షల పైన గవర్నమెంట్ జాబ్స్ రాబోతున్నాయి. ప్లస్ పెట్టుబడులు పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయి. సో 5 ఏళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేశారు చంద్రబాబు గారు ఈ గవర్నమెంట్లో. అది కాక ఇక్కడ నేను ఫ్యాక్టరీస్ తెస్తా. ఫ్యూచర్ బాగుంటుంది. సో మీరు అందరూ కూడా ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపియండి అమ్మా. రానున్న ఎన్నికల్లో తన విజయమే లక్ష్యంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరటం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు బిర్లాగడ్డకు చెందిన 50 కుటుంబాల వారు ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
కర్నూలు నగరంలోని బిర్లాగడ్డలో కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర నిర్వహించిన అనంతరం ఆ ప్రాంతానికి చెందిన 50 కుటుంబాల వారు ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అర్షద్, వార్డు ఇన్ఛార్జ్ రాజశేఖర్ యాదవ్, నాగయ్య, మధు, మహేష్, బాలు, కల్లు సీను, సుధాకర్ రెడ్డి, సత్యరాజు, రమణయ్య శెట్టి, మధు, మహబూబ్ బాషా, మద్దిలేటి, కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు అర్జ రామకృష్ణ, జనసేన పవన్ తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో తన విజయమే లక్ష్యంగా నగరంలోని అన్ని వార్డుల నుండి ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరటం ఆనందంగా ఉందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. ముఖ్యంగా కర్నూలు నగరంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ప్రయత్నాలు చేస్తామని వివరించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలతో పాటు తాను రూపొందించిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తానని వివరించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని ఆయన అభినందించారు. నుంచి సహకారాలు అందిస్తానే ఉంటాము, ఫ్యూచర్ కూడా అందిస్తాము. మేము లాస్ట్ 10 ఏళ్ల నుంచి ఓడిపోయినా సహకారాలు అందిస్తానే ఉన్నాం. ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కావాలా, పిల్లలకి ఉద్యోగాలు రావాలా, మంచి ఫ్యూచర్ ఉండాలా అంటే నా లాంటి నాయకత్వం చాలా ఇంపార్టెంట్. స్టేట్లో తెలుగుదేశం పార్టీ కూడా వస్తేనే, అధికారంలో వస్తేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే ఆ ఫ్యాన్కి కానీ పొరపాటున ఎవరైనా వేస్తే ఆ ఫ్యాన్కే ఉరేసుకోవాల్సి వస్తుంది. చెప్తున్నా నేను, ఆ పరిస్థితి వస్తుంది. నిజం చెప్తున్నాను అబ్బా, ఇది చాలా 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 సీరియస్. ప్రజలందరూ కూడా సీరియస్గా తీసుకోవాలా. ఎందుకంటే ఎలక్షన్స్ అంటే మాకేం సంబంధం అనుకోరాదు. ఎందుకంటే 5 ఏళ్ళ భవిష్యత్ ఇది. ఏదో 30-40 రోజుల ముందు వచ్చి మ్యాజిక్ షో చేస్తాము అంటే ప్రజలు నమ్మరు. సో మీరు కూడా ఎవరైనా నమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. 40 ఏళ్ళ పైన కుటుంబం, సేవ చేసే కుటుంబం కావాలా, 40 రోజుల ముందు వచ్చి మ్యాజిక్ చేస్తాము ఆశామాషంగా ఏదో మాటలు చెప్పేవాళ్ళు, కబుర్లు చెప్పేవాళ్ళు కావాలా అనేది ప్రజలు నిర్ణయం తీసుకోవాలా. మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఎందుకంటే ఏవో ఒకటి కథలు కొడతానే ఉంటారు, అట్లా వాళ్ళని నమ్మద్దు అనేదే నేను ఒకటే చెప్పేది. ఫ్యూచర్ చాలా బాగుంటుంది. మీరు నా 6 గ్యారెంటీలు చదవాలా. పిల్లలకి ఎస్పెషలీ యూత్కి చాలా బాగుంటుంది. డిగ్రీలు, పీజీలు చదివి మామూలుగా వాలంటీర్ ఉద్యోగాలు చేస్తూ 5,000కి ఏదో పెద్ద ఉద్యోగం అని చెప్పి పెద్ద ఎత్తున అభివృద్ధి ఉంటుంది. 5 ఏళ్లలో నేను చేసే 6 గ్యారెంటీ 20 ఏళ్ళ లైఫ్ వస్తుంది. అది గమనించండి. నాట్ 5 years. 5 years చేస్తే నేను అవన్నీ 20 ఏళ్ళ లైఫ్ ఇస్తున్నట్లు. సో మీరు అందరు కూడా నా మీద ఆశీర్వాదం ఉంటుందని ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన యూత్ పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. జై హింద్. కర్నూలు అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ధర్మపేటకు చెందిన పలువురు మహిళలు స్థానిక నాయకులు తిమ్మప్ప ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుందామని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పిలుపునిచ్చారు. మౌర్య ఇంట్లోని ఆయన కార్యాలయంలో ధర్మపేట ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు తిమ్మప్ప ఆధ్వర్యంలో మహిళలు, యువకులు భారీగా తరలివచ్చి ఆయనకు మద్దతు పలికారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. టీజీ భరత్ వీరందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైసీపీ పాలన మళ్లీ రాష్ట్రానికి వద్దన్నారు. పొరపాటున ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు. ఏ ప్రాంతానికి వెళ్లినా సమస్యలే ఉన్నాయన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందటం లేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందని టీజీ భరత్ పేర్కొన్నారు. కర్నూలులో 40 ఏళ్లుగా ప్రజాసేవలోనే ఉన్నట్లు ఆయన చెప్పారు. తనను గెలిపిస్తే ప్రజలకు 5 ఏళ్ల పాటు మంచి పాలన అందిస్తానని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టడం ఖాయమన్నారు. తమ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. 5 ఏళ్లలో పేదలకు ఇళ్ల పట్టాలు అందజేస్తామని తెలిపారు. ఇవన్నీ సక్రమంగా అందాలంటే తనలాంటి సరైన నాయకుడు ఎమ్మెల్యేగా ఉండాలని టీజీ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన అసెంబ్లీ ఇన్ఛార్జ్ అర్షద్, టీడీపీ నాయకులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. పోయినా మర్యాదగా మాట్లాడినాడు. ఏమన్నాడు?
ఆయనకి ఇష్టం అప్పుడు ఇంకా డిసిషన్ తీసుకోలేదు. నాకేమన్నా విమర్శించడం కానీ ఏమన్నా జరిగిందా ఏం చెప్పలేదు. లేదు సార్ ఆలోచిస్తాను. మా వాళ్ళు నిన్న పోతే బండ గుర్తులమ్మ ఆ ఫ్యాన్ గుర్తుల్లో ఉండే వాళ్ళంతా కూడా పొట్టినోళ్ళకి మెజారిటీ ఆఫ్ సైకోలు అయిపోయినారు అందరూ. నిజంగా అందరు సైకోలు తయారైపోయినారు. నిన్న పోతే అమ్మ నా బూతులు తిడుతున్నారు అమ్మ మా వాళ్ళని. అది అంటే నీకు ఇష్టం లే వదిలేయాలంతే. అసలు ఆ బూతులు ఇన్లేము నా రికార్డింగ్ ఉంది అది. అంటే అసలు పైన నాయకుడు పెద్ద నాయకుడి నుంచి కింద స్థాయి వరకు ఉండేవాళ్ళు సైకోలు తయారైపోయినారు. ఆ డీప్ ఏం మాట్లాడతారో తెలియదు. వాళ్ళు ఏదో ఇంకా వాళ్ళే కింగ్స్ వాళ్ళే దేవుళ్ళు. మేము చెప్పిందే నిర్ణయం. 17 రోజులు ఉంది, జూన్ 3rd రిజల్ట్స్ వస్తే దాని తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమో అర్థమవుతుంది. పక్కన మా టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ చేసుకున్నారు, బిఆర్ఎస్ పార్టీ చేసుకున్నారు. దిక్కుందమ్మా ఈరోజు పార్టీకి. పలకలు ఇచ్చేవాళ్ళు లేడు, సీట్లు ఎంపీ సీట్లు తీసుకునే వాళ్ళు లేరు. ఆ పరిస్థితికి పోయినారమ్మా. 10 ఏళ్ళు పాలించినాడు ఆయన. 10 ఏళ్ళ పాలిస్తేనే దిక్కు లేదు ఆ పార్టీలో. ఇప్పుడు సున్నా వస్తుందంట రేపు ఎంపీ సీట్లు. అంటే మరి ఆయన రీజనబుల్ గా పాలించాడు. న్యాయంగా చెప్పాలంటే టిఆర్ఎస్ వాళ్ళు డీసెంట్ గానే పాలించారు. బట్ అయినా కూడా హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ ఎన్ని పెన్షన్లు కట్టేనాయమ్మా. మన ఎక్కడన్నా పోండి పెన్షన్ కట్ ఏంటంటే ఒక 20 అడుగులు ఇల్లు. ఆయన బాత్రూమ్ సైజు చాలా మందికి ఇల్లులు ఉంటాయమ్మా. ఆయన బాత్రూమ్ సైజు అంటే ఆయన స్టైల్ ఏం తెలుసమ్మా, పెన్షన్ తీసుకునేవాడు రోడ్డు మీద ఉండాలా. మరి రోడ్డు మీద ఉండే వాళ్ళు ఒకటే కదా అడగాల్సింది మరి, అంతే కదా. పెన్షన్ ఎట్లా కట్ చేస్తావు? ఏదో 10 అడుగులు ఎక్కువైందంటే 20 అడుగులు ఎక్కువైంది, కరెంట్ బిల్లు పెరిగి ఆయనకు వచ్చే బాత్రూమ్కి ఇచ్చే కరెంట్ బిల్లు కూడా మొత్తం ఇంటికి వాళ్ళు ఒక 1 నెల రోజులు హ్యాపీగా ఉండొచ్చు ఆయన ఒక కరెంట్ బిల్లుకి. అట్లాంటిది పెన్షన్ కట్ చేస్తాడు ఆయన. అంటే ఆయన స్టైల్ ఆఫ్ థింకింగ్ నేను చెప్తున్నానమ్మా, చాలా 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 ఘోరంగా ఉంటుందమ్మా పరిస్థితి. మీరు ఊహించుకోలేరు. నేను చెప్తున్నా, మనకి ఓటేసి గెలిపిస్తేనే ఫ్యూచర్ ఉంటుంది. రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వస్తుంది అలయన్స్ లో, ఖచ్చితంగా కాపాడుకోవాలా. చాలా ఇంపార్టెంట్. చాలా అది ఆలోచన పెట్టుకోవద్దని సార్. 2019 లో ఒక ఛాన్స్ అనేది అదొక సబ్జెక్ట్. అది కాక నేను ముస్లిం ఓటు వేయడం అది అయిపోయింది ఆ స్టోరీ. మరీ 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 ఇది మీరు పడద్దండి ట్రాప్ లో. వాళ్ళు ఏదో బీజేపీతో అలయన్స్ ఏదో బూజీ లాగా చూపిస్తున్నారు. ఆయనేమో మైనారిటీస్ కి పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందంటే 14 నుంచి 19లోనే జరిగింది, అవునా కదా? అప్పుడు బీజేపీ టైఅప్ ఉండింది. మరి ఏదైనా ఒక్క రోజైనా కట్ చేయమన్నాడా? రంజాన్ తోఫా కట్ చేయమన్నాడా? షాదీ ముబారక్ కట్ చేయమన్నాడా? లేకపోతే మసీదులకి ఇక్కడ కోట్ల రూపాయలు ఇచ్చినాడు ఏమన్నా కట్ చేయమన్నాడా? ఇస్తామాకి 10 కోట్లు ఖర్చు పెట్టినారు, అదేమన్నా కట్ చేయమన్నారు? ఏది చెప్పలే కదా. మరి అప్పుడు ఈ 5 ఏళ్లలో ఒకటి చెప్పండి, మైనారిటీస్ కి ఇది చేసినామని ఒక్కటన్నా చెప్పమన్నమ్మా. ఎవరు చెప్పలేడు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని నిశ్చల్ స్మార్ట్ లెర్నింగ్ సొల్యూషన్స్ డైరెక్టర్, నిశ్చల్ సర్వేపల్లి విద్యాలయ అధినేత శేషన్న, కరస్పాండెంట్ అరుణశ్రీ తెలిపారు. ఈ మేరకు పాఠశాలల్లో జరిగిన కార్యక్రమంలో 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను వారు అభినందించారు. కర్నూలు నగరంలోని కృష్ణానగర్లో ఉన్న సర్వేపల్లి విద్యానిలయంలో 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిశ్చల్స్ స్మార్ట్ లెర్నింగ్ సొల్యూషన్స్ డైరెక్టర్ నిశ్చల్, పాఠశాల అధినేత శేషన్న, కరస్పాండెంట్ శ్రీమతి అరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 600 మార్కులకు గాను 580 మార్కులు సాధించిన విద్యార్థిని జోషితాను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాఠశాలకు సంబంధించి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారని చెప్పారు. 500 మార్కులకు పైగా దాదాపు 19 మంది విద్యార్థులు సాధించారని వివరించారు. ప్రతి సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. వారు భవిష్యత్తులో ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎస్ఎస్సి 2024 ఫలితాల్లో సర్వేపల్లి విద్యా సంస్థల విజయ విహారం 580 మార్కులతో జోషిత, 579 మార్కులతో కుశల్, 577 మార్కులతో ప్రవీణ్, ఇలా ఈ విధంగా మా
సర్వేపల్లి పాఠశాల విద్యార్థులు విజయదుందుభి మోగించారనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఈ యొక్క విజయానికి తోడ్పడినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. Namaste to everyone. I'm so proud to be a student of Sarvepalli. Without teachers' guidance and without school support, I can't do this. I'm so happy to get 580 marks in SSC exams, and thank you very much to Madam and Sir. Thank you to everyone. అందరికీ నమస్కారం. టీచర్ సపోర్టు, మేడం సపోర్ట్ ఉన్నందుకే నేను 579 తెచ్చుకోగలిగినాను. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను పి ప్రణీత్ కుమార్. ఈ సంవత్సరం ఎస్ఎస్సి పరీక్షల్లో 577 మార్క్స్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి కారణం ముందుగా మా ప్రిన్సిపల్ మేడం గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించేవారు. ఆమె మా టీచర్స్, మా సార్ వాళ్ళ ప్రోత్సాహంతోనే మేము ఇంత మార్కులు గెయిన్ చేసాం. థ్యాంక్ యూ టు అవర్ స్కూల్. I'm extremely happy here today to stand before you all, and it gives me great pride to introduce our school toppers for the academic year of 23-24. And with great happiness and pride, I introduce our topper, Joshita, who has scored a remarkable 97%, 580 out of 600. And also all the toppers, more than 19 students have scored above 500 in this academic year in 10th board exams. So this is a testament for their intelligence, for their hard work, for their resilience, patience and dedication. So they've all brought a lot of honor and recognition for the institution. So I wish them all the best in their future, and best wishes. And I convey that we're always here for the students to support them in their future endeavors, and may they keep shining more and keep inspiring others and achieve bigger feats in the future. Thank you. తమ పాఠశాలలో చదువుతూ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆదిత్య విద్యా నిలయం అధినేత వాసుదేవయ్య అన్నారు. ఈ మేరకు పాఠశాలల్లో జరిగిన కార్యక్రమంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. కల్లూరులోని శ్రీ ఆదిత్య విద్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల అభినందన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ వాసుదేవయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కల్లూరుకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ వాసుదేవయ్య తదితరులు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని చెప్పారు. తమ పాఠశాలకు చెందిన 2 విద్యార్థులు 58 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారని తెలిపారు. అలాగే 20 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారని తెలిపారు. ప్రతి సంవత్సరం తమ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందని వివరించారు. భవిష్యత్తులో తమ పాఠశాల విద్యార్థులు మరిన్ని ఉన్నతమైన ర్యాంకులు సాధించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో కల్లూరులోని ఆదిత్య విద్యాలయం నుంచి కూడా మంచి ఫలితాలు సాధించడం జరిగింది. అందులో 2 విద్యార్థినులు పల్లవి, ముబీనా ఇద్దరు కూడా 508 మార్కులు తెచ్చుకోవడం జరిగింది. వీరితో పాటు 500 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 20 మంది పైన ఉన్నారు. వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడానికి కల్లూరులోని పెద్ద మనుషులంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము పేరు పేరున మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు ముబీనా దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలు ఆ మీద ఉంచిన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా బాగా చదివి పై స్థాయి పోయి కల్లూరుకి ఏమన్నా ఉపయోగపడే పనులు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, మరియు ఆ పిల్లలందరూ కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి భగవంతుడు వాళ్ళందరూ కూడా మంచి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, నిన్న ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మా కల్లూరు గ్రామ వాస్తవ్యులు, మాకు కావలసిన అబ్బాయి, వాళ్ళ అమ్మాయి ముబీనా, అలాగే ఇంకో అమ్మాయి పల్లవి ఇద్దరు కూడా 10th క్లాస్లో 585 మార్కులు సాధించి, అలాగే ఇక్కడ మా కల్లూరు గ్రామంలోనే నెలకొల్పబడిన పాఠశాలలో
అంటే ఆదిత్య విద్యాలయంలో మా వాసుదేవయ్య గారి నేతృత్వంలో నెలకొల్పిన స్కూల్లోనే చదివి ఈ పల్లెటూరు వాతావరణంలోనే 585 మార్కులు సంపాదించి అలాగే క్లాస్లో కూడా ఎక్కువ మార్కులు 500 పైన సాధించి ఊరికి పేరు తీసుకొచ్చినారు మా అమ్మాయిలు. దీని విషయంలో మేము ఎంతో సంతోషిస్తూ గర్వపడుతున్నాము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు ప్రకటించిన తర్వాత మన కల్లూరు గ్రామంలో కల్లూరు గ్రామ నివాసి అయిన శ్రీ వాసుదేవ సార్ గారి ఆదిత్య విద్యానిలయం స్కూల్లో మన స్కూల్ ఫస్ట్ అలాగే పల్లవి అండ్ ముబిన వీళ్ళిద్దరు 585 మార్కులు సాధించినారు, 600 మార్కులు గాను. మొత్తం 56 మంది స్టూడెంట్లో మొత్తము 52 మంది పైగా ఫస్ట్ ఉత్తీర్ణత సాధించి స్కూల్కి మన కల్లూరు గ్రామానికి పేరు తెచ్చినటువంటి నా కూతురు ముబినాని అలాగే మా ముబినా వంటి సాటి విద్యార్థులందరికీ శుభాభినందనలు తెలుపుకుంటూ సార్కి మన ఆదిత్య స్కూల్ సార్ వాళ్ళకి అలాగే మా కల్లూరుకి రాబో రోజుల్లో ఉన్నతమైన పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ శ్రీ ఆదిత్య విద్యానిలయం స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నిన్న వచ్చిన రిజల్ట్స్లో నేను మరియు నా ఫ్రెండ్ పల్లవి 585 మార్క్స్తో ఫస్ట్ వచ్చాము. నేను ఇక్కడ నర్సరీ నుండి ఇక్కడే చదువుకున్నాను. ఇప్పుడు ఈ రిజల్ట్స్ ఇంత బాగా రావడానికి కారణం మా స్కూల్ స్టాఫ్ అండ్ మై హెడ్ మాస్టర్ వాసుదేవయ్య గారు సార్ మరియు మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే నేను ఇప్పుడు ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాను. కాబట్టి వీళ్ళందరికీ నేను చాలా రుణపడి మరియు కృతజ్ఞతగా ఉంటున్నాను. ధన్యవాదాలు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.